హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఇదైతే నిన్నటి వీడియో, శుక్రవారం వీడియో అండి. నిన్నైతే టైం లేక ఎడిట్ చేయలేదు. ఇవాళ అయితే ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకైతే ముందుగా అయితే స్నానం అయితే చేసేసి వచ్చి గ్యాస్ అయితే నీట్గా పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నా. నీట్గా గ్యాస్ అయితే తుడిచేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టి గ్యాస్ చుట్టూ ముగ్గు అయితే వేసేసుకొని చిన్న పువ్వు ఒకటి అయితే పెట్టేశాను. ఇంకైతే ముందుగా అయితే పాలు పొంగిద్దాం గిన్నె అయితే శుభ్రంగా తోముకొని ఇక దానికైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను పాలు పొంగిచ్చే గిన్నెకి. ఇంకా పాలు అయితే పోసేసి ఇక కొన్ని అయితే వాటర్ పోసి ఇంకా పాలు అయితే పొంగిచ్చేసాను. ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత పరమాన్నం అయితే చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మళ్ళీ పూర్ణాలు అయితే చేద్దామని ఇంకా శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. నైటే నానబెట్టేసుకొని ఇంకా ఇందాకైతే ఇంకా ఉడకపెట్టేశాను. పప్పు అయితే కుక్కర్లో వేసి విజిల్ ఉడకబెట్టేసి ఇక కొంచెం బెల్లం వేసి అయితే ఉడికిస్తున్నాను. ఇంకా అదైతే ఉడికిన తర్వాత అయితే కొంచెం పులిహోర అయితే చేశాను. ఇంకా అదైతే పక్కన పెట్టేసి కొంచెం పులిహోర అయితే చేసేసాను. నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. నిమ్మకాయ పులిహోర చేసిన ఇంకా అది కూడా అయిపోయింది. పులిహోర చేయటం కొంచెం దద్దోజనం అయితే చేశాను దేవుడికి ప్రసాదానికి అయితే. ఇప్పుడైతే మామూలు శారీ అయితే కట్టుకున్నా. ఇక తర్వాత పూజ చేసేటప్పుడు అయితే మంచి శారీ కట్టుకుందామని, వంటలు చేసేటప్పుడు అయితే కొంచెం ఫ్రీగా ఉండాలని నార్మల్ శారీ అయితే కట్టుకున్నా. ఇంకైతే పులిహార దద్దోజనం పరమాన్నం అయితే చేసి పక్కన పెట్టేసా. ఇంకైతే పూర్ణాలు అయితే చేయాలి. ఇంకా వాటి కోసం కూడా పప్పు అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసా. ఈలోపు అయితే గిన్నెలు అయితే తోమేద్దామని కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి అయితే తోమేసి పక్కన పెట్టేసి ఒకసారి అయితే ఇల్లు ఊడ్చేసుకుంటే ఇక పూర్ణాలు అయితే వేసేసి ఇంకా అవి కూడా కడిగి పెట్టేసి అయితే ఇంకా దేవుడి కాడ కూర్చొని దేవుడి కాడ అయితే ఇక మొత్తం చేసేసుకోవచ్చు, దేవుడికి అలంకరణ అయితే చేయొచ్చు అనేసి ఇల్లు అయితే ఊడ్చేసుకొని వచ్చి ఇంకా పూర్ణాలు అయితే వేసేస్తున్నాను. పూర్ణాలకైతే ఇక కొంచెం మినపప్పు అయితే లేదు, నేను నైట్ తేటం మర్చిపోయాను. అయితే ఉన్న దాంట్లో అయితే కొంచెం అయితే వేసేసా మినపప్పు కొంచెం నైట్ నానపెట్టేశాను. కొంచెం మైదా రెండు కలిపి ఇక అయితే మైదా ఉన్న మినపప్పు కలిపి అయితే వేసాను. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, మంచిగా వచ్చినాయి. ఇంకైతే అలా చేశాను. ఇక పూర్ణాలు కూడా అవుతున్నాయి. పూర్ణాలు అయిపోయాక ఇక నేనైతే దేవుడికి అలంకరణ అయితే చేయాలా. ఇక వంట పని అయితే అయిపోయింది, ప్రసాదాలు చేయటం అయితే మొత్తం అయిపోయింది. ఇంకా అవన్నీ పక్కన ప్రసాదాలన్నీ ఒక కెళ్ళి పెట్టేసి గిన్నెలు అయితే నీట్గా తోమేసుకొని ఇల్లు అయితే చేసుకొని ఇంకైతే కూర్చున్నాను అనమాట. ఇంక కూర్చొని నా శారీ అయితే తీసి పక్కన పెట్టా. శారీ, గాజులు, ఆకు, ఒక్క, పువ్వులు అవి అయితే పక్కన పెట్టేసా. ఇంకా తర్వాత వాయన మీయటానికి అయితే గాజులు, జాకెట్ ముక్కలు అయితే కొనుక్కొచ్చాను అనమాట. ఇంకా అవి కూడా అయితే ఒక్కొక్కటి తీసి పెడుతున్నా. ముగ్గురిని అయితే పిలిచాను వాయన మీయటానికి. నాకైతే ఇక్కడ ఎవరు తెలియదు, ఇంకా అందువల్ల అయితే మేమైతే ఇక్కడ రెంట్కుంటున్నాం. ఇక అందువల్ల అయితే ఇక్కడ ఎవరు తెలియదు నాకైతే. తెలిసిన వాళ్ళైతే ఒక ముగ్గురు ఉన్నారు, పక్కింటి అక్కను ఇంకా తెలిసిన వాళ్ళు ఒక ఆంటీ వచ్చిన మేమైతే ఇక్కడికి వచ్చిన ఈ ఊరు వచ్చిన కొత్తలో అయితే మాకు పరిచయం అయింది ఆంటీ ఒకటి, మా పక్కింటి అక్క, ఇంకో అక్క వేరే అక్క ఉంది. ఇంకా వాళ్ళని అయితే పిలిచాను అనమాట. వాళ్ళైతే వస్తారు. తను పక్కనింటి అక్క కూడా ఈరోజే చేసుకుంటుంది. ఇంకైతే తను కూడా వస్తా అన్నది వాయనానికి. అయితే వాళ్ళని అయితే పిలిచాను అనమాట. ఇంకైతే అన్నీ అయితే తీసి అయితే పెట్టేశాను. దేవుడు కూడా అలంకరణ చేసేసాను. మా పక్కింటి అక్క కూడా వచ్చేసింది. ఆమెతో ఆమెది పూజ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక అయితే వచ్చేసింది మా ఇంటికి. అయితే నా పని అయితే ఇంకా కాలేదు. నేను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. అలంకరణ అయిపోయింది, దేవుడికి అలంకరణ అయిపోయి అన్నీ తీసి పెట్టేశాక అయితే నేనైతే ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇంక ఈలోపు ఇంకో అక్క కూడా వచ్చేసింది వాళ్ళ పాపని తీసేసుకొని. ఇంకా వీడియో తీద్దాం రా అంటే రావట్లేదు, ఒకటి సిగ్గుపడుతుంది. ఒక అక్క అయితే వచ్చిందనమాట వీడియో కంటే, ఇంకో అక్క అయితే బాగా సిగ్గుపడుతుంది. ఇక నన్ను అయితే నువ్వు ముందుకు రా, నేను వెనక్కిపోతా అనేసి అయితే నన్ను అన్నది. నేనైతే ముందుకు వచ్చేసాను. ఇంకా తనైతే వెనక్కి పంపించేసాను. ఇంక ఇప్పుడు హాయ్ చెప్తుంది. అగో లాస్ట్కి ఉంది చూసారా, తనే బాగా సిగ్గుపడుతుంది అనమాట. ఇంకా వీడియో అయితే అయిపోయాక వీడియో అయితే తీసుకున్నాం. ఇంకా నేనైతే ఇంకా దేవుడికి అయితే దీపారాజన చేసుకుంటున్నా. ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను, విగ్రహం అయితే పెట్టలేదు. నేనైతే ఇక ఎప్పుడు కూడా పెట్టలేదు. దీంతో ఈసారి అయితే రెండోసారి నేను చేసుకోవటం వ్రతం అయితే. ఇన్ని రోజులైతే మా అత్తగారి ఇంట్లో ఉన్నాం కాబట్టి మా అత్తగారు చేసేది, నేనైతే పక్కన ఉండేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే చేసుకున్నా. ఇక అందువల్ల అయితే ఇంక నేనైతే ఇలాగే చేస్తాను. నెక్స్ట్ ఇయర్ అయితే విగ్రహం అయితే పెట్టుకొని చేద్దామని చూస్తాను. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో.
ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే అలా చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇక అక్క వాళ్ళైతే వచ్చేసారు, వాళ్ళని కూర్చోమన్నా కూర్చోట్లేరు. ఇంకో అక్క అయితే నాకు ఇంట్లో పని ఉంది, అన్నం పొయ్యి మీద పెట్టేసి వచ్చాయని చెప్తుందనమాట, తొందర కానీ అని. ఇక నేనైతే పూజ అయితే చేస్తున్నాను. ఇంకా పూజ అయితే చేసినా ఇక అక్క అయితే ఇక వాళ్ళైతే మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేనైతే పూజ కాడ కూర్చొని పూజ అయితే చేసేసా. ఇంకా ప్రసాదాలు అయితే మొత్తం పెట్టిన, ఫ్రూట్స్ అయితే బనానాను ఆరెంజ్ తీసుకొచ్చా, ఇంకా అవి అయితే పెట్టేశాను. ఇంకా పువ్వులు కూడా మల్లెపూలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని అయితే ఇక చామంతి దండ దేకుంటే అయితే మల్లెపూల దండ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక చామంతి పూలు అయితే విడి పూలు తీసుకొచ్చి పెట్టాను. ఇంకా పూజ అయితే అవుతుంది. మా పిల్లలు కూడా ఇవాళ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే పొద్దున పులిహోర చేశారు, దేవుడికైతే తీసి పక్కన పెట్టేసి ఇక తర్వాత పిల్లలకైతే పులిహోర పెట్టాను. వాళ్ళైతే తినేసి ఆడుకుంటున్నారు అనమాట. మా పెద్ద బాబు అయితే పొద్దున్న స్నానం చేసేసిండు, చిన్న బాబు చేయలే. ఇంకా వాడిని కూడా స్నానం అయితే చేసి రమ్మన్నా, ఓకే మమ్మీ అన్నాడు. ఇంకా వాడు కూడా స్నానం చేసి వస్తే ఇద్దరిని హారతి తీసుకోమని చెప్పాలా. ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా నాకైతే పూజ చేసుకోవటం, వరలక్ష్మి వ్రతం చేయాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా నేను కూడా యూట్యూబ్ చూసే ఎలా చేయాలి ఏంది అని చూసి చేస్తాను అనమాట. నాకు తెలియదు అంతగా. ఇంకా ఈ సంవత్సరం అయితే 2వ సంవత్సరం కాబట్టి ఇక యూట్యూబ్లో చూసి ఎలా చేయాలి ఏందని చెప్పి చూసి అయితే చేసేసాను. ఇంకా పూజ అయితే కంప్లీట్గా వచ్చింది. ఇంకా అక్క అయితే మన వాయనం తీసుకొని వద్దురు అని అయితే పిలుస్తుంది పూజ అయిపోయాక. నేనైతే ఇక పూజ అయిపోయాక మా ఆయన దగ్గర అక్షంతలు వేయించుకొని వస్తానైతే చెప్పాను. ఇంకైతే ఇక పూజ అయితే చేస్తున్నా. అసలు ఎంత హ్యాపీగా ఉందో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటా అంటే చాలా హ్యాపీగా ఉంది. అక్క అయితే వచ్చి చూస్తుంది అనమాట, పూజ అయిందా లేదా అని అయితే వచ్చి చూస్తుంది. నేనైతే చిన్న వినాయకుడిని చేశాను పసుపుతోటి. ఇంకా వినాయకుడికి అయితే కొంచెం పసుపు కుంకుమ వేసాను అనమాట. చిన్న ఆవు బొమ్మ అయితే కొనుక్కొచ్చాను, చిన్నది. ఆవు దూడ పాలు తాగే ఆవు దగ్గర దూడ పాలు తాగేటట్టు అయితే చిన్న బొమ్మ అయితే తెచ్చాను అనమాట. ఆ బొమ్మకైతే కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేసాను. ఇక అయితే కొబ్బరికాయ కొడదామని అయితే పిచ్చి తీసేసి ఇక కొబ్బరికాయ కొడదామని అయితే దండం పెట్టుకున్నా. కొబ్బరికాయ అయితే కొట్టేస్తే ఇంకా పూజ ఫినిష్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయాక మా ఆయనకైతే ఫోన్ చేయాలా. ఇంకా పక్కన అక్కకైతే చెప్పాను అనమాట, మా ఆయనకైతే ఒక్కోసారి ఫోన్ చేయవాక మా ఆయన వస్తాడని అయితే చెప్పిన. ఇంకా తనైతే ఫోన్ చేసిందనమాట, మౌనిక రమ్మంటుందని అయితే చెప్పింది. ఇంకా మా ఆయన కూడా వస్తున్నా అని చెప్పి చెప్పిండు అనమాట. ఇంకా నేను కూడా చేతికి ఫ్లవర్ కొట్టుకోవడం అయితే మర్చిపోయినా. ఇంకా అక్కుంటే పిలిచి అక్కనైతే కట్టమన్నా అనమాట. దారం ఏమంటే ఇచ్చింది. ఇంకా దారం అయితే తీసుకొని దానికి కొంచెం పసుపు రాసేసి పువ్వు అయితే కట్టి అక్కకి ఇచ్చాను అనమాట. అక్కను కట్టమంటే కట్టింది. కొంచెం నైటే అన్నీ చేసి పెట్టుకోవడం వల్ల కొంచెం పొద్దున్నే పూజ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది లేకుంటుంది. అదే నైట్ ఏం చేయకుండా ఉండేది ఉంటే పొద్దున్న చాలా ఇబ్బంది అయ్యేది. నాకు కూడా మేలుకే రాలేదు. 6కి లేచాను. నేనైతే 3:30, 4కే లెగుద్దాం అనుకున్నా, కానీ ఇంత కూడా మేలుకు రాలే. అసలు ఎప్పుడైనా పూజల టైంలో నాకైతే పొద్దున్నే మేలుకు వచ్చేసి నైట్ నిద్ర కూడా పట్టదు నాకైతే. ఇయ్యాలేందో మరి అసలు మేలుకే రాలేదు. ఇంకా లేచి చూస్తే 6 అవుతుంది. ఇంకా దాదాపు లేచి వాకిలి ఊడ్చి అయితే ముగ్గు పెట్టేసి స్నానం అయితే చేసి వచ్చేసాను. చేసి వచ్చి ఇంకా దాదాపు ఇక దేవుడికి అయితే ఏమేమి కావాలో అన్నీ అయితే చేసేసాను అనమాట. పక్కన మా అక్కకు కూడా చెప్తా, కొంచెం లేస్తే నన్ను కూడా లేపక్క అని చెప్పిన, కానీ తను కూడా చాలా లేటుగా లేచింది. అక్క కూడా నాతో పాటే లేచిందంట. ఇంకా తనైతే పొద్దున్నే లేచి ఇల్లు అయితే తుడిచేసుకుంది. నేను అయితే ఇక నైటే మొత్తం పని అయితే చేసేసుకున్నా. గురువారం రోజు అయితే చెద్దర్లను జాడించుకొని ఇల్లంతా తుడుచుకొని నీట్గా అంతా మొత్తం అయితే చేసేసుకున్నా. ఇల్లంతా దులిపేసుకొని ఇంకా అట్లా ఇల్లంతా శుభ్రం చేసుకున్నా. ఇంకా పొద్దున్నే లేచి అయితే నీట్గా పూజ అయితే చేసుకుందాం అన్నట్టు, ఫ్రీగా ఉంటుంది అన్నట్టు మొత్తం నైటే శనగలన్నీ నానపోసుకొని శనగపప్పు అన్నీ నానపోసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అయితే పొద్దున్నే కొంచెం ఫ్రీగా ఉంటుంది. కానీ ఇంకైతే కొబ్బరికాయ కొడదామని చూస్తే గ్లాస్ లేదు, వాటర్ పట్టడానికి కొబ్బరి నీళ్ళు తీయటానికి అయితే గ్లాస్ లేదు. ఇంకా పాపనైతే పిలిచాను అనమాట. పాపను పిలిచి గ్లాస్ ఇరా అంటే ఇచ్చింది తను. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టాను. నాకైతే పువ్వు వచ్చింది కొబ్బరికాయ కొడితే.
అయితే చాలా సంతోషం అనిపించిందండి. కొబ్బరికాయ కొట్టేసరికి పువ్వు వచ్చేసరికి చాలా సంతోషం అనిపించింది. కొబ్బరికాయ కొట్టంగానే పువ్వు వచ్చింది. అసలు నాకు ఎక్కలేని ఆనందం. మా పెద్దోడైతే నేను కొడతీ మమ్మీ అంటాడు. కొబ్బరికాయ వచ్చి వాడు ఎప్పుడైనా వాడే కొడతాడు. నన్ను అసలు ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టినాడు. ఏ గుడికి పోయినా అంతే, ఇంట్లో పూజ చేసినా అంతే చేస్తాడు వాడు. ఇంకా నేనైతే ఈరోజు వ్రతం చేస్తున్నాగా నాన్న నేనే కొట్టాలి కొబ్బరికాయ అనేసరికి ఓకే మమ్మీ అన్నాడు అనమాట. లేకపోతే అసలు ఎక్కడో ఏ గుళ్ళో కూడా నన్ను కొట్టనియాడు. వాడే కొడతాడు. ఎన్ని కొబ్బరికాయలు ఉన్నా వాడే కొడతా అంటాడు. నేనైతే ఇక పూజ అయితే కంప్లీట్ అయింది. హారతి అయితే తీసేసుకున్నా. ఇంకా పక్కన అక్క వాళ్ళంటే వాళ్ళని కూడా హారతి తీసుకోమని అయితే పిలిచాను. వాళ్ళు కూడా హారతి తీసుకుంటున్నారు. మా పెద్ద అబ్బాయి కూడా వాడు తీసుకున్నాడు. వాడైతే ఇక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మాకు కిచెన్లో కొంచెమే ప్లేస్ ఉంటుంది దేవుడి గది కాడ. ఇంకా వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట. అని తన్నుకుంటూ తిరుగుతాడు వాడు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యాక ఇంకా మా ఆయనకైతే ఫోన్ చేస్తే తను వచ్చిండు. ఇంకా తన దగ్గర అయితే అక్షంతలు అయితే వేయించుకున్నాను. ఇంకా అక్షంతలు వేయించుకొని ఇంకా మా ఆయన అయితే ఆకలి అవుతుందంటే ఇక వీళ్ళకి వాయనం అయితే ఇచ్చాను. ముందు వాయనం ఇచ్చి ఇక ప్రసాదాలు ఉంటే పెడతా అని చెప్పని అన్నాను మా ఆయనతోటి. ఇంకా అక్క వాళ్ళకైతే కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు అయితే ఇచ్చేసి ఇంకా గాజులు జాకెట్ ముక్క తెచ్చాను. ఇంకా అదైతే వాయనం ఇచ్చాను అనమాట. ఫ్రూట్స్ పువ్వులు అన్నీ పెట్టేసి వాళ్ళకైతే వాయనం ఇచ్చాను. మా పక్కన తనైతే మా పక్కింటి అక్క మా పక్కన పోర్షన్లో ఉంటారు అనమాట. ఇంకో అక్క అయితే వేరే కాడ ఉంటారు. తను కూడా మాకు పరిచయం. వాళ్ళ పాప మా బాబు ఒకటే స్కూల్ చదువుతున్నారు. ఇంకైతే మాకు అలా పరిచయం అయింది. అయితే అక్కకైతే ఇచ్చేసాను వాయనం. ఇకైతే అక్షంతలు వేయించుకుంటున్నా. ముందైతే మా ఆయన దగ్గర వేయించుకున్నా. ఇంకా తర్వాత అయితే పక్కన అక్కల దగ్గర అయితే అక్షంతలు అయితే వేయించుకున్నాను. ఇంకైతే ఏమైతే తను ఇంకొక ఆమె తెలిసిన అక్క కూడా. ఈ అక్క అయితే నాకు ఇంట్లో అన్నం పొయ్యి మీద పెట్టేసి వచ్చాను. ఒకటే కంగారు పడుతుంది. కాకపోతే వాళ్ళ పెద్ద పాప వచ్చి గ్యాస్ అయితే ఆఫ్ చేసినని అయితే చెప్పింది. ఇంక అప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. తనకు కూడా ఇంకా కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు అయితే ఇచ్చేసి వాయనం అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకైతే ఇంకో ఆంటీ ఉంది. తనైతే సాయంత్రం వస్తానైతే చెప్పింది. తను వేరే వాళ్ళు ఎవరో పిలిస్తే ఆడికి వెళ్ళిందంట. ఇంకైతే నేను వచ్చేసరికి లేట్ అయిద్దిరా అని అయితే చెప్పింది. ఇంకైతే సర్లే అని ఇంకా ఆంటీ అయితే నైట్ వచ్చిందనమాట. ఆంటీకి అయితే నైట్ ఇచ్చాను వాయనం. ఇంకైతే ఇక ఈ అక్కకు కూడా వాయనం ఇచ్చేసి మా ఆయనకైతే ప్రసాదం అయితే పెట్టాను. ఇంకా దద్దోజనం పూర్ణాలు పరమన్నం పులిహార అయితే ఇక పెట్టించేసి మా పిల్లలకు కూడా పెట్టించాను. వాయనం ఇచ్చాను కదా వీళ్ళకి కూడా ప్రసాదాలు అయితే పెట్టాను. అక్క వాళ్ళిద్దరికి అయితే ప్రసాదాలు పెట్టాను అనమాట. ప్రసాదం పెట్టి ఇచ్చాను. వీళ్ళకి ఇచ్చాను. ఇంకా మా ఆయన కూడా ఇచ్చేసి నేను కూడా పక్కన అక్క దగ్గర వాయనం అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్ళా. అక్కకు నన్ను పిలుస్తూ ఉంది వాయనం తీసుకుందురారా అని. ఒక కెమెరా అయితే చూసుకోలేదు నేను. స్టాండ్లో పెట్టేసి అలాగే వదిలేసాను. వాయనం ఇచ్చేటప్పుడు ఫేస్ కరెక్ట్గా పడలేదు. అందువల్ల అయితే మళ్ళీ కొంచెం పైకి అయితే కెమెరా అనేసి ఫేస్ అయితే కనపడేలాగైతే పెట్టాను అనమాట. శారీ కూడా కొంచెం అటు ఇటు పోతే అది కూడా కొంచెం సదిరేసుకున్నా. నేనైతే ఈ విధంగా అయితే పోయాలైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే పక్కన పిలిస్తే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట వాయనం తీసుకోవడానికి. మా ఇంట్లో అయితే ఈ విధంగా ఎలా అయిపోయింది. ఇంకైతే అక్క పిలిస్తే అక్క దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే ఇలా వాయనం ఇస్తుంది. నాకు కూడా కాళ్ళకు పసుపు రాసి బొట్టు అయితే పెట్టేసి ఇంకా వాయనం అయితే ఇస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ ఇంటికాడ కూడా వాయనం అయితే తీసుకొని వచ్చేసాను నేను. తీసుకొని వచ్చాక ఇంకా నేను కూడా ఇక కొంచెం ఒక ఫోటోలు అయితే దిగాను అనమాట. శారీ మీద ఫొటోస్ అయితే దిగేసి ఇంకా నేను కూడా ఇంకా ఆ రోజైతే ఉపవాసం అయితే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.